ఒకటే చోట నిలబడి ఈ రోజు ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అన్ని అంబేద్కర్ కార్యాలయ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బద్వేలు పట్టణంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే 2018లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయడమే తప్ప ఉక్కు పరిశ్రమకు కేంద్రంతో నిధులు కేటాయించుకోవడంలో మన ముఖ్యమంత్రులు పూర్తిస్థాయిలో విఫలమైనారు. ఇప్పటికైనా రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలా. అవసరమైతే ఎంపీలు తన పదవులకు రాజీనామా చేసైనా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఉంది కాబట్టి ఉక్కు పరిశ్రమను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ కడప జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అదేవిధంగా ఎంపీలు కేంద్రంపై పోరాటాలు చేసి కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ఉక్కు సాధన ఐక్యవేదిక మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని ఉక్కు సాధన ఐక్యవేదిక నాయకులు బద్వేల్.